వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే బట్టికి చిన్నపీట, యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకి అవమానం. బ్రహ్మోత్సవ ప్రారంభంలో సీఎం రేవంత్ దంపతులు ఇద్దరు మంత్రులకు పెద్దపీట, విక్రమార్కకు చిన్నపీట. చెలరేగిన వివాదం, మొన్న ఫోటో తొలగింపు, నేడు చిన్నచూపు. డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీరుపై విమర్శలు. దైవ సన్నిధిలో విపక్షాలపై దళిత నేతల ఆగ్రహం. రేవంత్ క్షమాపణ చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నిజ స్వరూపం ఏది? బల్కా సుమన్ దళితులు బీసీలపై కాంగ్రెస్ ఏది విపక్ష? యాదగిరి నరసన్నలో డిప్యూటీ సీఎంకి అవమానం. ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. సీతారామ పూర్తికి 97 కోట్లు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అమల్లోకి సీఏ నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తరాలు. చట్టమైన 4 ఏళ్లలో అమలుకు ఆన్లైన్లో దరఖాస్తులకు పోర్టల్ రెడీ. కేంద్రం హోంశాఖ మంత్రి శాఖ ప్రకటన. ఢిల్లీలో భారీగా బలగాల మోహరింపు. ఎన్నికల వేళ నిర్ణయంపై విపక్ష ఫైర్. కేరళలో అమలు చేయం విజయన్. కాలసోచిన నేల నుంచి కథన బేరి. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదినేత కేసీఆర్ శంఖారావం. ఎస్ఆర్ కళాశాల వేదికగా మరోసారి జంగ్ సైరన్. 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు. అది నుంచి గులాబులకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దాం. రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదు, ప్రతి క్షేత్రంలో అవార్డులను ఎండగడదాం. తెలంగాణకు బీఆర్ఎస్ రక్ష. కేసీఆర్. కోతల సర్కారుకు వాతలే. 2 లక్షల రుణమాఫీ బోనస్ హామీ ఏమైంది? సాగు వ్యతిరేక కాంగ్రెస్ విధానాలపై రైతుల ఆగ్రహం. దించుడు నీకు నీ గురువు చంద్రబాబుకు అలవాటు. ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిపోయావు. ప్రజలను నమ్ముకుంటాం, చిల్లర పనులు చేయం. బజారు భాష కంటే హీనంగా సీఎం వ్యాఖ్యలు. సామాజిక న్యాయం డిప్యూటీ సీఎంకే దిక్కులేదు. ఎరుకుల సామాజిక వర్గానికి గవర్నర్కు అన్యాయం. మేదక్ సిద్దిపేట జిల్లాలో మాజీ హరీష్ రావు. 1000కు పైగా పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్. గురుకుల నియామకాల్లో గందరగోళం. పీజీటీ, టీజీటీ పోస్టులకు అత్యధికంగా 3,000 మందికి ఒకటి మంచి ఉద్యోగాలు ఖాళీ. 1000కి పైగా పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్లు. గురుకుల నియామకంలో గందరగోళం. పీజీటీ, టీజీటీ పోస్టులకు అత్యధికంగా 3,000 మందికి ఒకటికి మంచి ఉద్యోగాలు. ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం. అవగాహన క్రమం తప్పడంతో సమస్యలు. బండ్ల వివరాలు ఇవ్వాల్సిందే. ఎన్నికల బండ్ల వెల్లడిపై నేటి సాయంత్రం వరకే డెడ్లైన్. గడువు పెంచే ప్రసక్తి లేదు. ఎస్పీటీకి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఈసీకి వివరాలు ఇవ్వాల్సిన స్పష్టీకరణ. 15న ప్రజల ముందు ఉంచాలని ఎన్నికల సంఘానికి ఆదేశం.